नहमदहु नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశయులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దైవ శాంతి శుభాలు మనందరిపై కురియుగాక. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మనం ఈరోజు కృతజ్ఞత అనే అంశంపై కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ నెల కృతజ్ఞత తెలియపరచవలసిన నెల అని ప్రస్తావించడం జరిగింది. కృతజ్ఞత దేనికి తెలియపరచాలి అంటే, మొదటిది సృష్టికర్త అయినటువంటి దైవం మనల్ని సృష్టి రాశుల్లోకెల్లా ఉత్కృష్టమైన జీవరాశి అయిన మనిషిగా పుట్టించినందుకు ముందు మనం కృతజ్ఞత తెలియజేయాలి. రెండవది, ఆయన మనకు కేవలం సృష్టించి వదిలేయకుండా మనకు మార్గదర్శకత్వాన్ని అందజేసినందుకు కూడా మనం ఆయనకి కృతజ్ఞత తెలియజేయాలి. దైవ మార్గదర్శకత్వం లభించినటువంటి నెల పవిత్ర రంజాన్ నెల. ఒక హదీసు ప్రకారంగా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం ప్రకారంగా సకల ఆకాశ గ్రంథాలు కూడా పవిత్ర రంజాన్ మాసంలోనే అవతరించాయని తెలుస్తోంది. అంటే మానవాళికి సృష్టికర్త అయిన దైవం మార్గదర్శకత్వం వహించడం కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి నెలే పవిత్ర రంజాన్ నెల. మరి మానవాళికి మార్గదర్శకత్వాన్ని దేవుడు అందించాలా వద్దా అనే ఒక విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, మనిషికి ఉన్నటువంటి మేధస్సు, ఇతని ఆలోచన ఏదైతే ఉందో అది పరిమితమైంది. మనిషిని సృష్టించినటువంటి కర్త యొక్క ఆలోచన, దృష్టి ఏదైతే ఉందో అది అపరిమితమైంది. కనుక అపరిమితమైనటువంటి ఆ స్వామిని తెలుసుకోవాలి అన్నప్పుడు, అపరిమితమైనటువంటి శక్తులు కలిగినటువంటి అత్యున్నతమైనటువంటి దైవాన్ని గ్రహించాలి అన్నప్పుడు దేవుని యొక్క మార్గదర్శకత్వం మనిషికి చాలా అవసరం. మనిషి ఏదైనా విషయాన్ని నిర్ధారించాలంటే ఏదో ఒక వస్తువుపై ఆధారపడతాడు. ఆధారపడి ఆ వస్తువు యొక్క వాస్తవికతను నిర్ధారిస్తాడు. ఉదాహరణకి పాల వ్యాపారం చేసేవాడు పాలల్లో క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్ ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే అతనికి ఒక మీటర్ ఉంటుంది. దాని ద్వారా పాలల్లో కొవ్వు శాతం ఎంత ఉందో నిర్ణయిస్తాడు. అలాగే ఒక ఇంజనీర్ ఒక ప్రాంతాన్ని, ఒక ప్రదేశాన్ని ఎంత వైశాల్యం ఉంది చెప్పడానికి అప్రాక్సిమేట్గా చెప్పగలడేమో, కానీ అతను నిర్ధారించి చెప్పాలంటే అతనికి కూడా ఒక మీటర్ కావాలి. ఈ విధంగా జ్వరం వచ్చినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తే చేయి పట్టుకుని జ్వరం ఉందని చెప్పగలడేమో, కానీ జ్వరం ఎంత ఉంది అని చెప్పాలంటే అతనికి కూడా ఒక మీటర్ అవసరం ఉంటుంది. ఈ విధంగా మనిషి ఎంత మేధో సంపత్తిని ఆర్జించినప్పటికీ కూడా ఏదైనా విషయాన్ని నిర్ధారించాలంటే అతనికి మరొక వస్తువు యొక్క ఆధారం తప్పనిసరిగా ఉంటుంది. కానీ మనిషి తన యొక్క జీవితం యొక్క వాస్తవికత నిర్ధారించాలంటే, తన జీవిత వాస్తవికతను తెలుసుకోవాలంటే అతనికి ఉన్నటువంటి పరిమితమైనటువంటి మేధస్సు ఆ విషయాన్ని తెలియజేయలేదు. కనుకనే సృష్టికర్త అయినటువంటి దైవం అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు కాబట్టి మానవాళికి మార్గదర్శకత్వాన్ని కూడా వహించాడు. అందుకని ఆయన అంటాడు, ఇన్నా అలైనా లల్ హుదా వ ఇన్నా లనా లల్ ఆఖిరత వల్ ఊలా. నిశ్చయంగా మానవాళికి మార్గదర్శకత్వం వహించవలసిన బాధ్యత మాపైనే ఉంది. ఎందుకంటే మేము ఇహపరలోకాలకు మేమే స్వాములం అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మార్గదర్శకత్వం అవసరమా వద్దా అని మనం దాని గురించి ఎక్కువ చర్చించాలంటే మరొక ఎపిసోడ్లో మనం తప్పనిసరిగా చర్చిద్దాం. కానీ ముఖ్యంగా ఈ నెల దేవుడు మనకు మార్గదర్శకత్వాన్ని అందజేసినందుకు కృతజ్ఞతగా మనం చూపించాల్సినటువంటి నెల అనేటువంటి విషయాన్ని మాత్రం మనం గ్రహించాలి. మరి కృతజ్ఞత విషయంలో మనం చూడాల్సిన మాటలు ఏమిటంటే, ఒకటి, దైవం నాకు కల్పించినటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో, ఈ ప్రసాదించిన జీవితాన్ని ఒకసారి అంచనా వేయాలి. ఒక మనిషి ఒక హ్యూమన్ బాడీ తయారవడానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కలిపి ఎవరు కూడా ఈ హ్యూమన్ బాడీని ఎవరు కూడా తయారు చేయలేరు. ఆఖరికి సైన్స్ చెప్పే విషయం ఏంటంటే, హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో అది ఒక సెల్స్తో కలిగినటువంటి ఒక బాడీ. ఇది ఉదాహరణకి ఒక అంచనా ప్రకారంగా కొన్ని వేల ట్రిలియన్ల కణజాలం, అంటే సెల్స్ హ్యూమన్ బాడీ నిర్మితమై ఉంది, సెల్స్తో నిర్మితమై ఉంది. ఒక సెల్ యొక్క పని జరగాలి అంటే ఒక సెల్ ఏదైతే తనదంటూ పని చేయాలి అంటే ఆ సెల్కి ఒక న్యూయార్క్ సిటీకి కావాల్సిన అంత ఎక్విప్మెంట్ తయారు చేస్తేనే కానీ ఒక సెల్ని మనం దాన్ని మనం ఫంక్షన్లో పెట్టలేము. అంటే ఒక సెల్ పనిచేయాలి అంటే న్యూయార్క్ సిటీకి కావాల్సినంత ఎక్విప్మెంట్స్తో దాన్ని ఫంక్షన్లో పెట్టాలి అన్నప్పుడు ఎన్నో వేల ట్రిలియన్ల సెల్స్ మన బాడీలో ఉన్నాయి. అంటే
మరి దేవుని యొక్క సృష్టి ఎలాంటి అమోఘమైంది, అనంతమైంది ఒకసారి మనం ఆలోచించాలి. మన కళ్ళు ఎక్కడుండాలి, మన చెవులు ఎక్కడుండాలి, మన శరీరంలో అవయవాలు ఎక్కడుండాలి. అలాగే మనం ఆలోచించలేము. చూడండి, ఒకసారి ఒక షాకింగ్ న్యూస్ మనం వింటే మనకు గుండెల్లో నొప్పి వస్తుంది. మరి మెదడు దాన్ని తీసుకున్నప్పుడు గుండెల్లో ఎందుకు నొప్పి వస్తుంది? అసలు మంచి చెడు విచక్షణ అసలు ఎక్కడ జరుగుతోంది? మేధస్సు తీసుకుంటే అది విచక్షణ చేయడానికి ఏ పార్ట్ సహకరిస్తోంది? ఈ విషయాలన్నీ కూడా ఒకసారి మనం బేరీజు వేసుకున్నప్పుడు ఒక అనంతమైనటువంటి ఒక సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో, అనంతమైనటువంటి శక్తి సంపన్నత కలిగిన స్వామి తప్ప ఈ నిర్మాణం ఎవడూ చేయలేడని చెప్పి మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇన్షాల్లా దైవం తలిస్తే మనం మానవ శరీర నిర్మాణం గురించి, ఖురాన్ మరియు ఇస్లాం దీని గురించి ఏం చెప్తున్నాయనే విషయాల గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ దైవం పట్ల కృతజ్ఞత జనించాలి అంటే మనం దేవుని యొక్క ఉపకారాల్ని ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకోవాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రాపంచికపరమైన వ్యవహారాల్లో మీకంటే తక్కువ స్థాయి కలిగిన వాళ్ళని చూడండి, అప్పుడు మీలో కృతజ్ఞత జనిస్తుంది. అలాగే జ్ఞానానికి సంబంధించిన వ్యవహారాల్లో మీకంటే ఎక్కువ స్థాయి కలిగిన వాళ్ళని చూడండి, అప్పుడు మీరు ఆ స్థాయికి చేరుకునే ప్రయత్నం చేయగలరు అని చెప్పడం జరిగింది. కనుక కృతజ్ఞత జనించాలంటే మనం మనకంటే తక్కువ స్థాయిలో ఎవరైతే జీవితం గడుపుతున్నారో వారిని చూసినప్పుడు మాత్రమే మనకు దైవం పట్ల కృతజ్ఞత వస్తుంది, సంతృప్తి వస్తుంది. అలా కాకుండా మనం మనకంటే బాగా జీవితం గడిపే వాళ్ళని, మనకంటే ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఆటోమేటిక్గా మనిషిలో స్వాభావికంగా ఏమొస్తుందంటే ఒక అసూయ వస్తుంది. అసూయతో పాటు అసంతృప్తి వస్తుంది. జీవితంలో కృతజ్ఞత అనేటువంటి భావం నుంచి దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనే చూడండి, సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి నడిచి వెళ్ళేవాడిని చూసి, ఓ దేవా కనీసం నాకు సైకిల్ అయినా ప్రసాదించావు. నడిచి వెళ్ళేటువంటి వ్యక్తి పాదరక్షలు లేకుండా వెళ్ళేటువంటి వ్యక్తిని చూసి, కనీసం నాకు పాదరక్షలు చెప్పులైనా ఉంచావు, అతనికి అవి కూడా లేవు అని అనుకున్నప్పుడే మనిషి కృతజ్ఞతగా ఉండగలుగుతాడు. దేవుని యొక్క అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ అనుగ్రహాలను మనం ఎల్లవేళలా గుర్తు చేసుకోవాలి. మనల్ని మాతృగర్భం అనేటువంటి ఆ కుహరంలో 9 మాసాలు ఉంచి ఆ తర్వాత ఆ యొక్క కర్మాగారం నుంచి బయటకు తీశాడు. మరి ఆ మాతృగర్భం అనేటువంటి ఆ కుహరంలో, ఆ చీకటి కుహరంలో మనల్ని ఆయన ఏ విధంగా ఉంచాడు, మనకు శ్వాసని ఎలా ఇచ్చాడు, మనకు ఆహారాన్ని ఏ విధంగా అందజేశాడు, ఇవన్నీ ఒక్కసారి మనం ఆలోచిస్తే మన హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞత అపారంగా పెరిగిపోతుంది. అలాగే ఆ మాతృగర్భం అనేటువంటి ఆ కర్మాగారం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లి స్తనాలలో తియ్యటి పాలను ఎవరు ఏర్పాటు చేశాడు? ఆ తర్వాత ఆ యొక్క బిడ్డ చేసేటువంటి ప్రతి ఒక అశుద్ధమైనటువంటి పనికి కూడా తల్లి ఏ విధంగా కూడా అసహించుకోకుండా శుభ్రం చేస్తూ తల్లి పొత్తిళ్లలో ఆ ప్రేమను ఉంచేటువంటి ఆ ప్రేమను, తల్లి ఆ బిడ్డ పట్ల కనబరిచేటువంటి ఆ మమకారాన్ని ఆమె హృదయంలో ఎవరు పెట్టారు? మీరు ఎన్నో జీవరాశులు చూడండి, తమ పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లల్ని అవే తినేస్తాయి. కొన్ని రకాల చేపలు ఉన్నాయి, ఆ చేపలు తమ పిల్లల్ని అవే తినేస్తాయి. కొన్ని రకాల సరీసృపాలు ఉన్నాయి, అవి తమ గుడ్లను అవే తినేస్తాయి. ఈ విధంగా చూస్తే మాతృ హృదయంలో అలాగే తండ్రి హృదయంలో ఒక బిడ్డ అనేటువంటి ఆ ప్రేమను పెట్టినవాడు ఎవడు? ఈ విధంగా మనం ఒక్కసారి దేవుని యొక్క అనన్యమైనటువంటి అనుగ్రహాల్ని మన జీవితంపై, మనకు లభించేటువంటి ఆహార పదార్థాలపై, మనకు నిచ్చినటువంటి నీడనిచ్చిన ఆకాశంపై, ఆయన కురిపించే వర్షంపై, మనం తినే పంటలపై, ఈ అన్నిటి విషయాల్లో కూడా ఒకసారి ఆలోచిస్తే ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో మన హృదయం నిండిపోతుంది. కనుక ప్రియమైనటువంటి నా సోదర సోదరీమణులారా, మనం ఎప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞులైనటువంటి దాసులుగా ఉండాలంటే దేవుని యొక్క ఉపకారాలని ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది సాధనా సంపత్తి మీద ఆధారపడుతూ ఉంటారు. వారికి ఉన్నటువంటి సాధనా సంపత్తిని చూసుకుని గర్వపడుతూ కూడా ఉంటారు. కానీ ఏ సాధనా సంపత్తి అయితే ఉందో, ఏ అధికారం ఉందో, ఏ పదవి ఉందో, ఏ ధనం ఉందో, ఇవన్నీ కూడా దేవుని ఆదేశాన్ని ప్రకారంగానే, ఆదేశానుసారంగానే అవి వారికి ఉపకారం చేస్తున్నాయి, వారికి సహకరిస్తున్నాయి. ఒకవేళ దేవుడు ఒక ఆజ్ఞ వేసినట్లయితే ఇవేవి కూడా వారికి సహకరించే అవకాశం ఉండదు. నేను చాలా ఏమంటారు హెల్దీ పర్సనాలిటీని అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు ఏదో ఒక వంకన అతని హెల్త్ని పాడు చేయొచ్చు, లేదా అతను దైవం సన్నిధికి చేరుకునేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ దేవుని ఆజ్ఞ ప్రకారంగానే ప్రతీదీ జరుగుతుంది అనే విషయాన్ని మనం విశ్వసించిన వాళ్ళం కాబట్టి దేవుని యొక్క అనుగ్రహం వల్లే మనం జీవితం గడుపుతున్నాం అనేటువంటి వాస్తవ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే ఆయన పట్ల మనకు కృతజ్ఞతాభావం వస్తుంది. అలాగే స్వల్పంతో సంతృప్తి చెందేవాడే భాగ్యవంతుల్లోకెల్లా భాగ్యవంతుడు అన్నారు పెద్దలు. కనుక మనం ఎంత దైవం ఇచ్చినప్పటికీ కూడా నాకంటే తక్కువ స్థాయిలో, నాకంటే బలహీన స్థాయిలో జీవితం గడిపేవాళ్ళు ఎందరో ఉన్నారు.
మరి నాకు ఈ విధంగా దేవుడు ఉంచాడంటే అది దేవునికి వేనవేల కృతజ్ఞతలు అనేటువంటి ఒక విశ్వాసపరమైనటువంటి మాధుర్యాన్ని గ్రోలినవాడే ఉపవాసాల యొక్క నిజమైనటువంటి స్ఫూర్తిని పొందినవాడవుతాడు. మరి కృతజ్ఞతాభావంతో జీవితం గడిపే భాగ్యాన్ని ఆ దైవం మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.